మానేరు రంగారావు కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నిరుపేద వ్యవసాయ కూలీకి 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం ఆనందనగరం గోచా తదితర ప్రాంతాల ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించాడు. అక్కడే బీకేఎంయూ సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మధుతో పాటు ఏఐటీసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ, రైతు సంఘం నాయకులు పి సత్యనారాయణ, బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మన రాష్ట్రంలో గ్రామీణ ప్రజల్లో అత్యధికులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వీరిలో గిరిజనులు, దళితులు, మైనార్టీల వెనుకబడిన కులాలు తదితర పేదలు చెమటోడ్చి కష్టించి పనిచేసేవారున్నారన్నారు. శ్రమే దేశ సంపదకు మూలం. కరువు కోరల్లో కొట్టుమిట్టాడుతూ తరతరాలుగా అణచివేతకు గురవుతూ అంటరానిదనం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కూలీ రేట్లు ఇవ్వాలని, భూస్వామ్య పెత్తందారి దోపిడీల నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. రోజురోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలో ఉపాధి హామీ కూలీ వేతనం 600 పెంచాలని మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతనం 600 రూపాయలు పెంచాలంటున్నాం. ఈ స్పాట్ లో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. 200 రోజులు కూలి దినాలు పెంచాలని కోరుతున్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.